వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు తన కూతురు అరెస్ట్ అయినా కూడా ఆయన ఎందుకు ఆమెను పరామర్శించేందుకు వెళ్ళలేదు. అసలు గత కొంతకాలంగా కవిత అరెస్ట్ అయ్యి ఇప్పటికే 4 days కావస్తోంది. ఇప్పటికే ఆమెని ఈడీ కూడా పలు రకాలుగా విచారిస్తోంది. అటు కోర్టులో కూడా సెషన్స్ కొనసాగుతూ ఉన్నాయి. సో ఆమెని కస్టడీ కూడా పొడిగిస్తూ కూడా తాజాగా నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. ఒకవైపు చూసినట్లయితే అటు కేటీఆర్, అదేవిధంగా ఆమె పిల్లలతో సహా, ఆమె భర్తతో సహా ఆమెను పరామర్శించే ప్రయత్నం అయితే జరుగుతూ వస్తుంది. హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా ఢిల్లీలోనే ఉండి ఈ ఇష్యూస్ అన్నీ కూడా, లీగల్ ఇష్యూస్ అన్నీ కూడా పర్సూ చేస్తూ ఉన్నారు. ఇంతమంది కవిత తల్లితో సహా మిగతా వాళ్ళంతా కూడా, తన అన్న, అదేవిధంగా తన మామైన హరీష్ రావు అంతా కూడా తన చుట్టూ తిరుగుతూ తన కేసు విషయాలు కానీ, ఈడీకి సంబంధించిన అంశాలు కానీ పర్సూ చేస్తూ వస్తుంటే, బట్ ఈరోజు మాత్రం కేసీఆర్ పూర్తిగా డిఫెన్స్లో పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు చూసినట్లయితే ఈ అంశం ఏదైతే ఉందో, కవిత అరెస్టు అంశం ఎక్కడైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సింపతి వస్తుందని కూడా అంచనాలు వేసినప్పటికీ, బట్ ఆ దిశగా మాత్రం ఎలాంటి సింపతిని ఈరోజు బీఆర్ఎస్ గెయిన్ చేసుకోలేకపోయింది. అదొక ఎత్తు అయితే, అందరికీ కూడా చాలామందికి ఈరోజు బీఆర్ఎస్ శ్రేణులకు కూడా ఓటమి తర్వాత పూర్తి స్థాయిలో డిఫెన్స్లో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులకు కానీ, బీఆర్ఎస్ క్యాడర్కి కానీ కవిత అరెస్ట్ అనేది ఇంకొక డిఫెన్స్లో పడేసే అంశమే అనుకోవాలి. వీళ్ళంతా మాట్లాడతాం ఒక ఎత్తు, వీళ్ళంతా మీడియా ముందుకు వచ్చి ఈడీ కవిత అరెస్ట్ చేసిన విధానాన్ని ఖండించడం ఒక ఎత్తు అయితే, ఈరోజు కేసీఆర్ మాత్రం ఎక్కడా కూడా మీడియా ముందుకు రాకపోవడం, ఇప్పటి వరకు కవిత అరెస్టును ఖండిస్తూ అటు సోషల్ మీడియా వేదికగా అయినా కూడా ఒక్క ప్రకటన కూడా చేయకపోవడం, ఈ అంశాలన్నీ కూడా ఈ రోజున బీఆర్ఎస్ భవిష్యత్తుని ఎఫెక్ట్ చేయబోతున్నాయన్న అంచనాలు వస్తున్నాయి. అసలు కేసీఆర్ ఏ ఇష్యూ జరిగినా, చిన్న ఇష్యూ అయినా సరే మీడియా మీట్ పెట్టి, ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందుకు వచ్చి హడావిడి చేసే కేసీఆర్ ఈరోజు అసలు ఎందుకు సైలెంట్ అయ్యారు అన్న అంశం అయితే మాత్రం, అది కూడా తన సొంత బిడ్డ అరెస్టు మీద ఎందుకు సైలెంట్ అయ్యారు అన్న అంశం అయితే చాలామందిని ఆలోచనలో పడేస్తోంది. సో ఈ ఎఫెక్ట్ ఇట్స్ లీడ్స్ టు సమ్వేర్ అన్న విధంగా ఈ ఎఫెక్ట్ చాలా దూరం కూడా లీడ్ చేయబోతోంది ఆ పార్టీ భవిష్యత్తు అన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే, కేసీఆర్ ఇంతవరకు కూడా మౌనం వహించడానికి తన కూతురు అరెస్టుకు సంబంధించి పలు రకాల కారణాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. అందులో కూడా చూసినట్లయితే అతి కీలకమైన 5 అంశాలు ఇక్కడ కేసీఆర్ తన బిడ్డని పరామర్శించకపోవడానికి కారణం అని కూడా బీఆర్ఎస్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతుంది. 5 అంశాలకు సంబంధించిన వార్తలు. అసలు ముందుగా మనం చూసినట్లయితే కేసీఆర్ ఈరోజు నోరు విప్పకపోవడానికి దారితీసిన ఆ పరిస్థితులు ఏంటి, అసలు కవిత అరెస్ట్ మీద ఇంతవరకు కూడా ఆయన ఎక్కడా కూడా వీసమతి స్పందించకపోవడానికి కారణం ఏంటి, ఇందుకే బీఆర్ఎస్లో అంత హాట్ టాపిక్ అయిన ఆ 5 అంశాలు ఏంటి, ఈ ప్రశ్నలు ఈరోజు నిజంగానే ఈ హాట్ టాపిక్ అవుతూ వస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్లో, ఎస్పెషల్లీ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో. అయితే ఈ ఎఫెక్ట్ ఏపీ మీద కూడా ఉన్నప్పుడు ఏపీ రాజకీయాల్లో కూడా ఈ అంశం అయితే చర్చనీయాంశం అవుతూ వస్తుంది అన్నది వాస్తవం. ఈరోజు మనం చూసినట్లయితే కేసీఆర్ స్పందించకపోవడానికి, తన బిడ్డ అరెస్టు మీద స్పందించకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, నిన్నటి వరకు కూడా కేసీఆర్ కవిత అరెస్టు విషయంలో ఈడీ గతంలో ఆమెను విచారించిన సమయంలో కావచ్చు, సిబిఐ నోటీస్ ఇచ్చిన సమయంలో కావచ్చు, అప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు, సీఎంగా ఉన్నారు, చాలా ఘోరంగా మాట్లాడిన పరిస్థితి, ఈడీ ఎవరు అన్న విధంగా ఆయన చాలా హ్యూమిలేటింగ్ కామెంట్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి వ్యవస్థలను ఉద్దేశించి. దమ్ముంటే రాష్ట్రానికి రండి తేల్చుకుందాం అంటూ కూడా ఆయన మాట్లాడున్నారు ఆయన సీఎంగా ఉన్నప్పుడు. సో అలాంటి స్వయంగా ఈడీనే ఈరోజు స్వయంగా వచ్చి వాళ్ళ ప్రతిపక్షానికి పరిమితమైన వెంటనే ఆమెను అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం మాత్రం ఈరోజు పార్టీని పూర్తి స్థాయిలో డిఫెన్స్లో పడేసింది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ తనకు ఎదురులేదన్నట్టుగా వ్యవహరించిన తీరుని ఈ రోజున కవిత అరెస్టు ప్రశ్నార్థకం చేసింది. సో అదొక అంశం ఆయన బయటికి రాకపోవడానికి. అంతకన్నా కీలకమైన మరో అంశం ఏంటంటే, ఈ రోజున ఏదైతే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో, తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అండ్ దెన్ బీఆర్ఎస్ ఒకటే అంటూ కూడా ప్రచారం చేసింది కాంగ్రెస్. ఈ 2 పార్టీలు కుమ్మక్కు కావడం, ములాఖత్ కావడం వల్ల ఈరోజు కవిత అరెస్టు ఆగిపోయిందంటూ కూడా కాంగ్రెస్ ప్రచారం చేస్తూ వచ్చింది. ఈ రోజున కవిత అరెస్టు ద్వారా బీజేపీ సేఫ్ గేమ్ ఆడే ప్రయత్నం అయితే చేస్తోందనేది పొలిటికల్గా జరుగుతున్న చర్చ. ఇక ఇప్పుడు కేసీఆర్ వచ్చి ఈ అంశం మీద స్పందించినట్లయితే, సో మొత్తము కూడా తెలంగాణ సమాజం అంతా కూడా ఆయనకి రివర్స్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ని రోజులుగా ఏదైతే బీజేపీతో ఆయన పూర్తి స్థాయిలో సఖ్యతగా ఉండడం వల్లే కవిత అరెస్ట్ ఆగిపోయింది అన్న ఫీలర్ను కూడా కాంగ్రెస్ బయటికి తీసుకెళ్తూ ఉంది. సో పాత విషయాలన్నీ బయటకు వచ్చి ఈరోజు ప్రతిపక్షాలు కూడా టార్గెట్ చేసే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఇక మరో కీలక అంశం ఏంటంటే, మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ ఇప్పుడు కేసీఆర్ పాలనలో ఉన్న అవినీతి మొత్తాన్ని వన్ బై వన్ బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తుంది. కవిత అరెస్టు తర్వాత కాంగ్రెస్ చాలా జాగ్రత్తగా ఈ అంశం మీద స్పందిస్తూ వస్తుంది. అటు కోమటిరెడ్డి లాంటి వాళ్ళు కానీ, ఇటు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఇప్పటికే బీజేపీ అండ్ బీఆర్ఎస్ లోపాయికారి పొత్తుల్లో భాగంగానే ఎంపీ ఎలక్షన్స్లో లాపట్టం కోసమే ఈ సెంటిమెంట్ డ్రామా అంటూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి కేసీఆర్ ఈరోజు ముందుకొచ్చి మాట్లాడినట్లయితే తన కూతురు అంశం గురించి అది బూమరాంగ్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. అందుకే కేసీఆర్ పూర్తి స్థాయిలో మౌనం వహించారని కూడా చెప్తున్నారు. ఇక అదేవిధంగా అత్యంత కీలకమైన మరో అంశం ఏంటంటే, ఎప్పుడైతే కేసీఆర్ మొన్నటి ఎన్నికలకు ముందు ఆయన ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన సమయంలో కూడా ఎగ్జిట్ పోల్స్ను కూడా టార్గెట్ చేస్తూ అటు కేటీఆర్ అండ్ కేసీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడారు. కానీ
కానీ అలాంటిది ఈ రోజున ఆయన ఓడిపోయి ఇంట్లో కూర్చొని ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఓడిపోయిన తర్వాత పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఎక్సెప్ట్ తను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి కూడా వీల్ చైర్లో రావడం జరిగింది అసెంబ్లీ కార్యదర్శి దగ్గరకు. ఇక నల్గొండలో మేడిగడ్డకు కాంగ్రెస్ నేతలు వెళ్లే సమయంలో వాళ్ళకు పోటీగా నల్గొండలో ఒక సభను నిర్వహించారు, తర్వాత కరీంనగర్లో నిర్వహించారు తప్ప పెద్దగా పొలిటికల్ యాక్టివిటీలో కేసీఆర్ లేరు. ఈవెన్ గతంలో మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఓపెన్ చేశాడు ఆయన. అక్కడి నుంచి నేతలు ఫోన్ చేసినా ఎక్కడ అందుబాటులో ఉండట్లేదు ఆయన. సో అలాంటి కేసీఆర్ ఈరోజు బిడ్డ అరెస్ట్ గురించి మాట్లాడినట్లయితే మిగతా అంశాల మీద ఎందుకు మాట్లాడట్లేదు అన్న ప్రశ్న ఆయనకు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు కేసీఆర్ ముందుకు రావట్లేదని కూడా చెప్తున్నారు కవిత అరెస్ట్ మీద మాట్లాడేందుకు. ఇక అన్నిటికన్నా అతిపెద్ద విషయం ఏంటంటే లిక్కర్ మాఫియా వ్యవహారంలో కవిత చిక్కుకోవడం అనేది, కవిత కింగ్ పిన్గా సౌత్ కింగ్ పిన్గా ఉండడం అనేది మాత్రం అది తెలంగాణ సమాజం అంత ఈజీగా తీసుకోలేకపోతుంది. ఈ రోజున తన అపజయమే తెలంగాణ ప్రజల అపజయం, తన విజయమే తెలంగాణ విజయం అంటూ కూడా కేసీఆర్ ఇన్ని రోజులు రాజకీయ అంశాలను కూడా జనంలోకి తీసుకెళ్లి మసిపూసి మారేడుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ రోజున తన సొంత ఫ్యామిలీ నుంచి తన సొంత బిడ్డే ఆఖరికి లిక్కర్ మాఫియా వ్యవహారం లాంటి విషయంలో అరెస్ట్ అవడంతో ఎక్కడా తెలంగాణ సమాజం నుంచి వీసమెత్తు సానుభూతి కూడా ఆమె మీద కానీ ఆమె ఫ్యామిలీ మీద కానీ లేదన్నది వాస్తవం. సో ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళు కవిత అరెస్ట్ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ధర్నాలకు నిరసనలకు అన్నిటికీ పిలుపునిచ్చున్నారు. కానీ ఎక్కడ ఆ ధర్నాలు నిరసనలు ఆ స్థాయిలో సక్సెస్ అయిన సందర్భం లేదు. ఈవెన్ సొంత పార్టీ బీఆర్ఎస్ నేతలే ఈరోజు ఎక్కడ బయటకు వచ్చి మాట్లాడలేదు కవిత అరెస్ట్ గురించి. అందుకే ఇక్కడ తాను మాట్లాడినట్లయితే ఆ అవినీతి అంశం ముందు ప్రశ్నార్థకం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే కేసీఆర్ పూర్తిగా మౌనం వహించారంటున్నారు. ఇక అన్నిటికన్నా అతిపెద్ద అంశం ఏంటంటే ఈరోజు రేపు మరో నెల రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. ఈ ఎంపీ ఎలక్షన్స్ మీద కేసీఆర్ ఏం మాట్లాడినా అది కవిత అరెస్ట్ చుట్టూ తిరిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఎలక్షన్స్లో అసలు పోటీ చేయమంటే అభ్యర్థులే దొరకని పరిస్థితి ఉంది. గతంలో ఉన్న ఎంపీలందరినీ మాజీలుగా ఉన్న వాళ్ళని పోటీ చేసిన వాళ్ళని హోల్డ్ చేసే ప్రయత్నం చేసినా తెల్లరేపాటికే వాళ్ళు అటు బీఆర్ఎస్కో ఇటు కాంగ్రెస్కో వెళ్తున్న పరిస్థితి. నిన్నటిదాకా నా మాటే శాస్త్రం ఉన్నట్టు కేసీఆర్ వ్యవహరించిన ఈరోజు ఆయన మాటలను ధిక్కరించే పరిస్థితి అయితే ఉంది. వరుస పెట్టి అందరూ కూడా అటు కాంగ్రెస్లోకి ఇటు బీజేపీలోకి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో కవిత అరెస్ట్ అంశం నిజంగానే ఆ పార్టీని ఒక డిఫెన్స్లో పడేసింది. బీఆర్ఎస్ భవిష్యత్తునే ఒక అంధకారంలో పడేసింది. కేటీఆర్ లాంటి వాళ్ళు, హరీష్ లాంటి వాళ్ళు హడావిడి చేసినా కూడా ఎవడు ప్రజలు కూడా వాళ్ళు వెంట ఉన్న కార్యకర్తలు కూడా పట్టించుకున్న పరిస్థితి అయితే లేదు ఈ రోజున. ఈ అంశాలన్నింటినీ గమనించిన తర్వాతే ఈరోజు కేసీఆర్ తన కూతురు కవిత అంశం మీద మాట్లాడడం కూడా సైలెంట్గా ఉండిపోయారని కూడా చెప్తున్నారు. అందుకే కవితతో ఎక్కడా ములాఖత్ కాకుండా పూర్తి స్థాయిలో ఆయన ఆల్మోస్ట్ ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారని కూడా చెప్తున్నారు. తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా లీగల్ ఇష్యూస్ కానీ మిగతా పరామర్శించే అంశాల మీద ఫోకస్ పెట్టేలా చేసినప్పటికీ తను మాత్రం సైలెంట్గా ఉండటం మాత్రం ఈరోజు చాలా సీరియస్గా చర్చనీయాంశమైంది. సో అయితే కేసీఆర్ మౌనం ఇక్కడ బీఆర్ఎస్ రాజకీయాల మీద, రేపు జరగబోతున్న లోక్సభ ఎన్నికల మీద కూడా ఈ ఎఫెక్ట్ అయితే ఉండబోతోందని కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఓటమితో బాధలో ఉన్న బీఆర్ఎస్ మీద మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు కవిత అరెస్ట్ అనేది ఈ రోజున ఆ పార్టీ భవిష్యత్తుకే ఒక ప్రశ్నార్థకం కాబోతుందన్నది వాస్తవం. మరి ఎన్నికల లోపైన ప్రచార బాధ్యత తన మీద ఉంది కాబట్టి కేసీఆర్ ఈ అంశం మీద ఎంతవరకు స్పందిస్తారన్నది మనం చూడాల్సింది.